పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక రాబోతోందన్నారు. తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఇది ఇస్తారట, అది ఇస్తారట, అట్లనట, ఇట్లనట. రేవంత్ రెడ్డి దబుక్కున పోయి తెచ్చుకోమంటుండు. ఏది 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు. ఏకకాలంలో మాఫీ చేస్తా అన్నాడు. ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు. ముసలోళ్ళకు కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు. ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్. ఆయన ముసలవ్వకి ఇస్తారట, ముసలయ్యకి ఇస్తారట, ఇద్దరికి ఇస్తారట. దబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఇక చెప్పుడుగా నోరుకి హద్దు లేదు, వాళ్ళ నోరుకు మొక్కాలి. ఎటు పడతటు 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, 2 కాదు. బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను. 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్ వేరు, ఎస్టీ డిక్లరేషన్ వేరు, బీసీ డిక్లరేషన్ వేరు, మహిళా డిక్లరేషన్ వేరు, యూత్ డిక్లరేషన్ వేరు, విద్యార్థి డిక్లరేషన్ వేరు. ఇవన్నీ ఓను మీదికెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని, ఎక్కువ మందిని కూడా కాదు, కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగి. మరి ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే? కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్కబెట్టుడు కూడా బంద్ చేసారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలుడు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తేనైతే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 ఏళ్ళు లేకుంటే మా గవర్నమెంట్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఇప్పుడే వచ్చినాయి ఏంది కొత్తగా? తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇవాళ కూడా చెప్పిండు మళ్ళా స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలనే? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెనక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టిరంటాడు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటావా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగిడికి. ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరమే. మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరి ఏమాయ్ వచ్చినాయా ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది. సమ్మక్క సారక్క మీదొట్టు, భద్రకాళి మీదొట్టు, లక్ష్మీనరసింహస్వామి మీదొట్టు. ఇలా 15 ఆగస్టేనా? 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడా? అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంది? వాళ్ళెంత బాధపడాలి? అంటే ఆఖరికి దేవుళ్ళని కూడా ఇడిచిపెట్టలే ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడతా దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సంవత్సరం తెప్పించుకున్నాడట పాపం. అయిందా కాలేదా వీడితోనే ఆయన
పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయనతో అబద్ధాలు చెప్తున్నాడని తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట ఇదని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు. ఆడ పోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే. రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలని నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్కని తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్టు చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తలేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసిండు? చిల్లర ప్రచారం. రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఇవాళ కూడా మాట్లాడిండు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పిండు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు రాష్ట్రానికి గింత లేఖిగా మాట్లాడచ్చా? గింత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే ఒత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లోనే ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి అట నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసిండట. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేతందుకు అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా?